హలో అండి. ఈ వీడియోలో ఫాలో న్యూ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యాన్ వచ్చేసి జింగ్‌తో జరిగిన మూవ్‌మెంట్స్ అన్నీ తనకి ఒక్కసారిగా ఫ్లాష్ అయినట్టు అనిపిస్తాయన్నమాట. అవే గుర్తొస్తూ ఉంటాయి. తన ఫ్రెండ్ మియాకి కాల్ చేసి, "నా హార్ట్‌కి ఏదో ప్రాబ్లమ్ అనుకుంటా. సంథింగ్ ఏదో జరుగుతుంది" అన్నట్టు చెప్తుంది. "ఏమైంది? నువ్వు దీన్ని డిలే చేయకూడదు. వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి చూయించుకో" అన్నట్టంటే, "లేదు కొన్ని డేస్ అబ్జర్వ్ చేసిన తర్వాత వెళ్తానులే" అని చెప్పేసి కాల్ కట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ సీన్‌లో జింగ్ ఇంకా తన సెక్రటరీ లీజీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలా ఆ ఎక్స్‌పైర్ అయిన ఇంగ్రీడియెంట్ ఎవరు కలుపుంటారని చెప్పేసి లీజీ ఏం చెప్తూ ఉంటాడంటే, జున్ ఉన్నాడు కదా! అతనే తెలియక ఎక్స్‌పైర్ అయిన నట్స్ దాంట్లో కలిపాడని చెప్పి ఒప్పుకున్నాడు. పైగా ఏం చెప్తున్నాడంటే పోలీసులకి మన దగ్గర బడ్జెట్ టైట్‌గా ఉందని చెప్పి మనం చెప్పామంట. అందుకే అతను ఎక్స్‌పైర్ అయిన ప్రొడక్ట్స్ యూజ్ చేయాల్సొచ్చిందన్నట్టు చెప్పాడు అన్నట్టు చెప్తాడనమాట. జింక్ అప్పుడే ఒకటి గుర్తొస్తుంది. ఆ రోజు ఈ జున్ ఏం చేస్తాడంటే, ఎవరో కార్‌లో జున్‌ని మీట్ అవ్వడానికొచ్చేసి అతనికేదో ఇవ్వడం వీళ్ళిద్దరూ అబ్జర్వ్ చేస్తారు. లీజీ ఇంకా జింగ్. సో, అది గుర్తొస్తుంది. సంథింగ్ ఆ రోజు ఏదో జరిగింది. జున్ ఎవరినో మీట్ అయ్యాడు. ఆ మీట్ అయిన అతను ఎక్కడున్నాడో లేకపోతే ఆ జున్ అతన్ని నువ్వు వాచ్ చెయ్యి. నేను ఆహ్, హీవేని వాచ్ చేసి అతని దగ్గర నుండి నిజమేమైనా రాబట్టొచ్చేమో అని చూస్తా అని చెప్పేసి, నువ్వు జిన్‌ని వాచ్ చెయి అన్నట్టు చెప్తాడనమాట. తినేమో ఇక హీవేయిని వాచ్ చేయాలి కాబట్టి తన ఇంటికి స్టార్ట్ అవుతాడు జింగ్. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టెప్స్ మీద ఎవరో చూసుకోకుండా అతన్ని గుద్దుతారు. ఎవరు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే, ఎవరైతే కార్‌లో జున్‌తో మాట్లాడారో వాళ్ళే అన్నమాట. వెంటనే అతన్ని పట్టుకోవాలని చెప్పేసి వెనక్కి తిరిగి పరిగెడుతూ ఉంటే అంతలోపే అతను వెళ్ళిపోతాడు కనిపించడు. ఇంకేం చేయాలో అర్థం కాక జింగ్ వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి, హీవేని మీట్ అవ్వడానికి లోపలికి వెళ్తాడనమాట. వాళ్ళ నాన్నగారేమో మీరసలు నాకు మనీ కూడా ఇవ్వలేదు, ఇంత చేశాను కూడా అరుస్తూ ఉంటాడు. అప్పుడే సైలెంట్‌గా వెనక నుండెళ్ళి అతని టై తోటి వాళ్ళ నాన్నగారి నెక్ దగ్గర గట్టిగా బిగించి పట్టుకుంటాడనమాట ఊపిరి ఆడకుండా. సో, వాళ్ళ నాన్నగారేమో "ఎవరు నువ్వు? ఎవరు నువ్వు?" అంటే ఫేస్ చూయిస్తాడు. మర్యాదగా నిజం చెప్పు నీకు తెలిసింది వదిలేస్తానంటే వాళ్ళ నాన్నగారు ఏం చెప్పరనమాట. మర్యాదగా చెప్పు అని చెప్పి ఫోర్స్ చేసి ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే ఊపిరి ఆడనివ్వకుండా చేస్తూ ఉంటే అప్పుడు చెప్తాడు. అతనెవరో నాకు తెలీదు. నా దగ్గరకొచ్చేసి నాకు మనీ ఇస్తా అని చెప్పాడు. ఇలా షోలో పార్టిసిపేట్ చేసి నీ గురించి చెప్తే అంతే. అంతకన్నా నాకేం తెలీదన్నట్టు చెప్తే సో, అబద్ధాలు చెప్తున్నాడు. ఇంకా తెలిసి కూడా చెప్పట్లేదని చెప్పి జింక్ అర్థమైపోయి ఫోన్ చూయించి నిజం చెప్తావా? పోలీసులకి కాల్ చేయమంటావా? ఆల్రెడీ నువ్వు బ్యాడ్ పర్సన్ అని చెప్పి పోలీసులకి తెలుసు కదా! ఈజీగా నిన్ను జైల్‌లో ఏస్తారు. చూడు డయల్ చేసి పెట్టాను నంబరు మర్యాదగా నిజం చెప్పు అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తారు. అతని పేరు జూమింగ్. అతను క్వీన్ గ్రూప్‌కి వర్క్ చేస్తాడని చెప్పేసి ఇక విషయం తెలుసుకున్న మన జింగ్ ఏం చేస్తాడంటే వెంటనే క్వీన్ గ్రూప్‌కి స్టార్ట్ అవుతాడనమాట. సో, మిస్టర్ క్వీన్ ఏం చేస్తాడంటే అప్పుడే ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు. ఆ జూమింగ్‌కి అమౌంట్ ఇచ్చి సెటిల్ చేయండి అని చెప్పేసి సడెన్‌గా లోపలికి మన జింగ్ వస్తాడు. ఎవరో అమ్మాయి "సార్ మీరు రాకూడదు సార్ బయటికి వెళ్ళండి" అని చెప్తూ ఉంటే ఇంతలో మిస్టర్ క్వీన్ "పర్లేదు నువ్వు వెళ్ళు నేను మాట్లాడతానులే జింగ్ తోటి" అన్నట్టు తనని బయటికి పంపించేస్తారనమాట. జింగ్ ఏం క్వెషన్ చేస్తాడంటే మిస్టర్ క్వీన్‌ని, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కోసం పిల్లలు ఆహ్, ఏమైపోతారని కూడా చూడకుండా ఇలాంటి పని చేయడానికి నీకసలు మనసెలా వచ్చిందన్నట్టు క్వెషన్ చేస్తాడు. మిస్టర్ క్వీన్ ఏమో, "ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు" అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. మీకేం అర్థం కాకపోయినా సరే అక్కడ కెమెరా లేని ప్లేస్ చూసి జున్‌ని మీట్ అయినా సరే, మా కార్స్‌లో కెమెరాస్ ఉన్నాయి అంతా రికార్డ్ అయిందని చెప్పేసి ఆ వీడియో రికార్డింగ్ చూపిస్తాడు. జూమింగ్ వచ్చేసి జున్‌తో మాట్లాడడం కార్‌లో నుండి అదంతా మన జింగ్ కార్ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందనమాట. అదే చూపిస్తాడు. అయినా దీనికి మాకు సంబంధం ఏంటి? అతనేదో చేస్తే అతను మా కంపెనీలో వర్క్ చేస్తున్నాడని చెప్పేసి మేము తప్పు చేసినట్టు కాదు కదా! మా కంపెనీకి బ్యాడ్ నేమ్ ఎందుకొస్తది? మాకు అతనికి సంబంధం లేదన్నట్టు ఇలా చెప్తాడనమాట. అవునా! సరే అదే నువ్వే పోలీసులకి చెప్పుకో అయితే. కాల్ చేస్తున్నట్టున్నారు వాళ్ళే మాట్లాడంటే లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. తప్పకుండా నేను ఇన్వెస్టిగేషన్‌కి కోఆపరేట్ చేస్తా అని చెప్పేసి ఇక కాల్ కట్ చేస్తాడనమాట. జింగ్ వెళ్ళిపోతూ ఉంటే వెంటనే మిస్టర్ క్విన్ ఏం చేస్తాడంటే, "మీ నాన్నగారు నాకంత ఈజీగా ఎలా దొరికారో నీకు అర్థం కావట్లేదా? నీ ఒరిజినల్ బ్లడ్ ఎవరిదో నీకు తెలుసుకోవాలని లేదా" అన్నట్టు చెప్తాడు. "నీకు మా అమ్మగారు తెలుసా?" అన్నట్టు క్వెషన్ చేస్తే ఇంతలో అక్కడికి వాళ్ళ అబ్బాయి వస్తాడు. వాళ్ళ అబ్బాయి రాగానే ఈ విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ మనం ఎప్పుడన్నా మీట్ అయ్యి టీ బ్రేక్‌కి మీట్ అయ్యి దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టు చెప్పేస్తాడనమాట. జింగ్ ఇక వెళ్ళిపోతాడు. వాళ్ళ అబ్బాయి రాగానే నిజంగా ఇదంతా మీరే చేశారా? అన్నట్టంటే, "నువ్వు ఎందుకు ఇలా తెలియకుండా మాట్లాడుతున్నావు? కంపెనీకి నువ్వు రాకు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండు. ఇదంతా నేను చూసుకుంటానులే. ఇక నువ్వు వెళ్ళు" అన్నట్టు వాళ్ళ నాన్నగారు బయటకి వెళ్ళిపోతారు మిస్టర్ క్వీన్.
ఇంగు ఇంకా యాన్ ఏం చేస్తారంటే హాస్పిటల్‌కి వెళ్తారనమాట. ఒక చిన్న పాపని కలవడానికి. ఎవరికైతే ఫుడ్ పాయిజన్ అయిందో కొంతమందికి అవుతుంది కదా! సో, ఒక పాపని కలవడానికి బొకే తీసుకొని వెళ్తారు. వెళ్ళే "ఏంటి మీరు ఫేస్ అలా పెట్టారు? నా దగ్గర ఏమైనా దాస్తున్నారా?" అని చెప్పేసి యాన్ క్వెషన్ చేస్తే సింగ్, "నేనేం దాస్తాను ఏం లేదు" అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే ఆ పాప బయటకొస్తుందనమాట. బయటికి రాగానే యాన్‌ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. హాయ్ అక్క అని చెప్పేసి. సో, జింగ్‌ని చూసి భయపడుతూ ఉంటే, "నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. చూడ్డానికి అలా రాక్షసుల్లా ఉంటాడు. బట్ చాలా మంచివాడు" అన్నట్టు చెప్తుందనమాట. "తీసుకో ఆ ఫ్లవర్స్ నీకోసమే" అంటే వాళ్ళ నాన్నగారు తీసుకోమని చెప్పారని చెప్పేసి ఆ పాప ఫ్లవర్స్ తీసుకుంటుంది జింగ్ నుండి. సరే పద నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను ప్యాకప్ అని చెప్పేసి లోపలికి వెళ్ళమని చెప్పి అప్పుడే చెప్తుంది. వాళ్ళ నాన్నగారు ఆ బాబు లోపలికి వెళ్ళగానే యాన్ కూడా లోపలికి వెళ్దాం అనుకుంటే అనుకోకుండా ఒక్కసారిగా కళ్ళు తిరిగి సడెన్‌గా అట్లా పడిపోతుందనమాట జింగ్ మీద. సో, జింగ్ మీద పడగానే జింగ్ నీకు అలానే చూస్తుంటుంది. తన హార్ట్ బీటింగ్ ఇంకా రైజ్ అవుతూ ఉంటుంది. తనకేం అర్థం కాదు ఎందుకిలా ఈ మధ్య ఇలా జరుగుతుంది స్ట్రేంజ్‌గా అని చెప్పేసి. సరిగ్గా తినలేదనుకుంటా కొంచెం వీక్‌గా ఉన్నాను అంతే అని చెప్పేసి, సరే నేను వెళ్తానని చెప్పేసి తను లోపలికి వెళ్తుందనమాట. నెక్స్ట్ సీన్‌లో రిపోర్టర్స్ అందరూ మిస్టర్ క్విన్‌ని క్వెషన్ చేస్తూ ఉంటారనమాట. క్విన్ ఏం చెప్తారంటే రిపోర్టర్స్‌కి, "సో, మా కంపెనీలో అతను ఇలాంటి ఇలాంటి పని చేసినందుకు మేము చాలా సిగ్గిస్తున్నాము. ఇలా జరిగిన ఆ పిల్లల పేరెంట్స్‌కి కన్ఫర్మ్‌గా మా సైడ్ నుండి మనీ ఇస్తాము. సో, అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు చేశాడో కూడా తెలీదు." అన్నట్టు క్లియర్‌గా ఇతనికేం తెలీదన్నట్టు తప్పంతా అతని మీద వదిలేసి వేసేసి వదిలేసుకుంటాడు, దులిపేసుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో యాన్ వచ్చేసి ఒక చిన్న ప్రోగ్రామ్‌కి వెళ్తుంది. తనకి వయలిన్ ప్లేయింగ్ అంటే చాలా ఇష్టం కదా! సో, వయలినిస్ట్ అవ్వాలనుకుంటుంది. అందుకే అక్కడేదో ప్రోగ్రామ్ ఉంటే అది అటెండ్ అవ్వడానికి వెళ్తుందనమాట. అక్కడ ఒక చిన్న పాప ప్లే చేస్తూ ఉంటే, యాన్ అలానే చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జియు వస్తాడనమాట. యాన్‌ని చూసి "నువ్వేనా?" అంటే, "ఆ! నేనే" అన్నట్టు చెప్తుంది. "కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదంటే, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదో నీకు తెలీదా? మీ కంపెనీ ఇంకా మా కంపెనీ ఫుల్ యాంటీలో ఉంది. అసల నిన్నెలా నమ్మి నిన్ను ఫ్రెండ్ చేసుకొని నీ కాల్స్ నేనెందుకు లిఫ్ట్ చేస్తాను" అన్నట్టు క్లియర్‌గా చెప్పేస్తుంది. మీ అంకుల్‌తో కూడా నువ్వు యాంటీగానే ఉన్నావు కదా! ఫస్ట్ ఇప్పుడు ఓకేనా అంతా అంటే, అతను చెడ్డవాడని చెప్పేసి అనుకున్నాను. బట్ చాలా మంచివాడు అన్నట్టు తను చెప్తుందనమాట. మరి నేను కూడా అంతే కదా! నువ్వు అనుకున్నట్టు చెడ్డవాడిని కాదు, మంచివాడిని. నాతో ఫ్రెండ్‌షిప్ చేయంటే నీకెవరు ఫ్రెండ్స్ లేరా ఏంటంటే, నాకెవరు లేరు అన్నట్టు చెప్తాడనమాట. అలాగే ఈ చిన్న థియేటర్ కూడా నేను నీకోసమే కొన్నాను. ఎప్పటికైనా సరే నువ్వొస్తావు ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తావని ఆశతోనే కొన్నాను. ఈరోజు చూడ్డానికొచ్చేసావు అన్నట్టు చెప్తాడనమాట. మనం ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు కదా! అంటే, సరే చూద్దాంలే అన్నట్టు తను చెప్తుంది. యాన్ ఏం చేస్తుందంటే జింగ్‌కి కాల్ చేసి ఆ థియేటర్ దగ్గరికి రమ్మని చెప్తుందనమాట. జింగ్ రాగానే తన పెర్ఫార్మన్స్ స్టార్ట్ చేస్తుంది. తను చాలా బాగా చేసిందని చెప్పేసి జింగ్ చెప్తాడు. ఇక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మీరేమనుకుంటున్నారు ఈ థియేటర్‌లో ఇది జియు థియేటర్. ఇక్కడ నేను పెర్ఫార్మ్ చేయడం మీకు ఇష్టమేనా అంటే, నీకు తెలుసు అతనెవరో మన ఎనిమీ వాళ్ళ సన్. సో, వయలిన్ ప్లే చేయడం కూడా అది నీ పర్సనల్ ఇంట్రెస్ట్. ఇక్కడ పెర్ఫార్మ్ చేయడం తప్పేమని నేను అనట్లేదు. బట్ నువ్వు కేర్‌ఫుల్‌గా ఉండాలి అన్నట్టు తను చెప్తాడు. ఓకే. థాంక్ యూ అన్నట్టు తను చెప్తుందనమాట. ఫస్ట్ ఎలా అయినా సరే మీ పేరెంట్స్‌ని ఎవరు చంపారో వాళ్ళని పట్టుకోవాలి. కన్ఫర్మ్‌గా నేను నీకు హెల్ప్ చేస్తా అన్నట్టు జింగ్ చెప్తూ ఉంటాడు. అలాగే చిన్నప్పుడు ఒక ట్రామా ఉండేది నాకు. ఇప్పుడు కూడా నేను చిన్నగా దాని నుండి రికవర్ అవుతున్నాను. అది కూడా నీ వల్లే. నువ్వు నా లైఫ్‌లోకి వచ్చిన తర్వాత నాకు చాలా పాజిటివ్‌గా ఉంది అని చెప్పగానే ఆ మాటలకి తనకి మళ్ళీ హార్ట్ బీట్ రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట. ఇదేంటి మళ్ళా స్టార్ట్ అయిందని చెప్పేసి అప్పుడే తన ఫ్రెండ్ మియా తనకొక మెసేజ్ పెడుతుంది. "నువ్వు చెప్పిన అన్నీ చూసాను. నీకెలా ఉందో అవన్నీ చూస్తుంటే నువ్వు జింక్‌కి పడిపోయినట్టున్నావు. నీకేమి హార్ట్ ప్రాబ్లమ్ లేదు" అన్నట్టు చెప్తే తను ఒక్కసారిగా షాక్ అవుతుంది. "ఏంటి నేనా?" అని చెప్పి అప్పుడే సెక్యూరిటీ బయట నుండి అరుస్తుంటే తను వెంటనే జింక్ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తుందనమాట. సెక్యూరిటీ వచ్చినట్టున్నారు పద పద అని చెప్పేసి. అలా ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉంటారు. ఆ టైంలో తనకే తెలియకుండా తను జింగ్‌కి ఇలా చెప్పేస్తుందనమాట. "ఇక నుండి నేను మిమ్మల్ని అంకుల్ అని పిలవను" అని చెప్పేసి జింగ్‌ని కిస్ చేయడానికి దగ్గరగా వస్తుంటే జింగ్ పక్కకు తీసేస్తాడనమాట. కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతుంది. అదేంటి నేను ఇలా చేస్తున్నానని చెప్పేసి. సో, సెక్యూరిటీ గార్డ్ వెళ్ళిపోయారు మనం వెళ్దామా అంటే ఇద్దరేమో ఏం చేయాలో ఇద్దరికి అర్థం కాదు. ఫస్ట్ తిను బయటికి వెళ్తుందనమాట. జింక్ ఏమో పద నేను నిన్ను తీసుకెళ్తానంటే, లేదు లేదు నేను మియాని మీట్ అవ్వాలి నా ఫ్రెండ్‌ని నేను తన ఫ్లాట్‌కి వెళ్తున్నాను. ఈరోజు నైట్ అక్కడే ఉంటానని చెప్పేసి, నేనే వెళ్తానని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఇక ఆ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయలేక. వెళ్ళగానే మియాకి చెప్తుందనమాట. ఏంటి నిజంగానేనా అని చెప్పి, అవును ఆ సిట్యుయేషన్‌లో నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు అన్నట్టు తనకి చెప్తూ ఉంటుంది. అప్పుడే జింగ్ టెక్స్ట్ చేస్తాడనమాట. నువ్వు రీచ్ అయ్యావా అంటే, అవును రీచ్ అయ్యాను అని చెప్పి, నేను కొంచెం స్లీపీగా ఉన్నాను గుడ్ నైట్ అని చెప్తే 10,000 మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. అదేంటి నువ్వు నీకు అతనంటే ఇష్టమని చెప్తే మనీ ట్రాన్స్‌ఫర్ చేశాడు 10,000 ఏం రియాక్షన్ రా బాబు అన్నట్టు తను చెప్తుంది. ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఇది కన్‌ఫ్యూజన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అసలు ఇది రియల్ లవ్వో కాదో కన్‌ఫ్యూజన్‌లో తెలుసుకునే దానికన్నా ముందు మా పేరెంట్స్‌ని ఎవరు చంపారో వాళ్ళని కనిపెట్టాలి. అది నాకిప్పుడు టాప్ ప్రయారిటీ టాస్క్ అన్నట్టు తను చెప్తుంది మియాతో. నెక్స్ట్ డే మార్నింగ్ తన ఇంటికి రాగానే జింగ్ వచ్చేసి తను ఆపి నీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం బయటకి రా అన్నట్టు చెప్తాడు. బయటికి రాగానే మీరు నాకన్నా ఎన్ని ఇయర్స్ పెద్ద అంటే 5 ఇయర్స్ అంటే చూసారా 5 ఇయర్స్ అంటే చాలా తక్కువ. సో, మిమ్మల్ని అంకుల్ అని పిలవడం నాకు నచ్చట్లేదు. మరి మీరేదో ఓల్డ్ లాగా అందుకే మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తా అని చెప్పాను.
అలాగే మిమ్మల్ని నేను బెస్ట్ ఫ్రెండ్‌లా అనుకుంటున్నాను. అబ్రాడ్‌లో ఇవన్నీ కామన్ బెస్ట్ ఫ్రెండ్స్‌కి చీక్స్ మీద కిస్ చేస్తారు కదా! అలాగే ఇదంతా అన్నట్టు తను కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట. అలా అయితే ఓకే. బట్ ఆ ఇంటెన్షన్ ఉంటే మాత్రం అది రాంగ్ ఐడియా అనే నేను చెప్తాను. నిన్ను మంచిగా చూసుకోవాలి ఎందుకంటే నా రిలేటివ్ కాబట్టి అందుకే అలా కేరింగ్‌గా చూసుకున్నాను అంతే అన్నట్టు చెప్తాడు. రాంగ్ ఐడియాలో వెళ్ళడం నాకిష్టం లేదు అని చెప్పేసి. ఓకే. చెప్పాను కదా! కావాలంటే ఇప్పుడు ప్రూవ్ చేయమన్నా ప్రూవ్ చేస్తాను. మిమ్మల్ని చీక్ మీద కిస్ చేయాలో చెప్పండి. ఎందుకంటే నేను మిమ్మల్ని నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అనుకుంటున్నానంటే, అవసరం లేదు ఇక వెళ్ళని చెప్తాడు. సరే ఇక నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుందనమాట. ఇంతటితో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.